హలో ఎవ్రీవన్. మనం ఫ్రేగ్రెన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మీరు చాలాసార్లు విన్నారా? సార్ ఇది డిజైనర్ ఫ్రేగ్రెన్స్, ఇది నీష్ ఫ్రేగ్రెన్స్, ఇది క్లోన్ ఫ్రేగ్రెన్స్ అని చెప్తా ఉంటారు. అసలు వాటి డిఫరెన్సెస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. డిజైనర్ ఫ్రేగ్రెన్స్ అని అంటే ఏంటంటే ఏ ఫ్రేగ్రెన్సెస్ అయితే డిజైనర్ బ్రాండ్స్ నుంచి వస్తాయో, డిజైనర్ బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే బ్రాండ్స్ క్లోత్స్, బ్యాగ్స్ అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వర్సాచి అవ్వచ్చు, గుచ్చి అవ్వచ్చు, అర్మానీ అవ్వచ్చు, డోల్షన్ గబానా అవ్వచ్చు. ఇలాంటి బ్రాండ్స్ వాళ్ళు ఓన్లీ ఫ్రేగ్రెన్సెసే కాదు, వాళ్ళ దానిలో క్లోత్స్, బ్యాగ్స్, షూస్ ఇలాంటి చాలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. సో దాంతో పాటుగానే ఫ్రేగ్రెన్సెస్ కూడా సెల్ చేస్తూ ఉంటారు. సో అవి డిజైనర్ బ్రాండ్స్. సో డిజైనర్ బ్రాండ్స్ నుండి వచ్చే ఫ్రేగ్రెన్సెస్నే డిజైనర్ ఫ్రేగ్రెన్సెస్ అంటాము. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నీష్, సో నీష్ ఫ్రేగ్రెన్సెస్ అంటే ఏంటంటే ఈ బ్రాండ్స్ వేరే ఏ ప్రోడక్ట్స్ తయారు చేయవు, ఓన్లీ ఫ్రేగ్రెన్సెసే తయారు చేస్తూ ఉంటాయి, ఓన్లీ ఫ్రేగ్రెన్సెసే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. సో వీళ్ళు చాలా ప్యాషనేట్గా చేస్తూ ఉంటారు కొంత ఫ్రేగ్రెన్సెస్ని. మనం నీష్ లెవెల్, నీష్ క్వాలిటీ అని అంటాం కదా. సో ఫ్రేగ్రెన్స్, నీష్ బ్రాండ్స్ ఫ్రేగ్రెన్స్ క్రియేట్ చేస్తే ఒక ఆర్టిస్ట్, ఒక ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, దానికి లైక్ ఆర్టిషనల్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ అన్ ఆర్ట్ సినిమా లాంటిది అనుకోవచ్చు. సో అలా ఆర్టిస్టిక్గా ఉంటాయి ఫ్రేగ్రెన్సెస్. వాటిని నీష్ బ్రాండ్స్ అంటాము. మనకి చాలా వరకు నీష్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రీడ్ అవ్వచ్చు, అంవాజ్ అవ్వచ్చు. అలానే మన ఇండియన్ హౌజెస్ నుండి కూడా చాలా మనకి నీష్ బ్రాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నీష్ అని ఒక బ్రాండ్ వచ్చింది. సో ఇలా హసనూద్ ఉంది. ఇవన్నీ నీష్ బ్రాండ్స్. సో హసనూద్ ఈ మధ్యన కొన్ని క్లోన్ ఫ్రేగ్రెన్సెస్ కూడా చేస్తున్నారు, బట్ వాళ్ళ చాలా వరకు వాళ్ళ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్సెస్ నీష్ బ్రాండ్ అది. సో దిస్ ఈజ్ నీష్. సో హూ సెల్స్ ఓన్లీ ఫ్రేగ్రెన్సెస్, అవే నీష్ బ్రాండ్స్. అలానే క్లోన్ అని ఇంకొకటి క్లోన్ కంపెనీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా పాపులర్ అయిన డిజైనర్ ఫ్రేగ్రెన్సెస్ని, నీష్ ఫ్రేగ్రెన్సెస్కి క్లోన్స్ క్రియేట్ చేస్తారు అండ్ రీప్లికాస్ క్రియేట్ చేస్తారు. ఆల్మోస్ట్ 90%, 95% సిమిలర్ ఉండే క్లోన్స్ క్రియేట్ చేసి తక్కువ బడ్జెట్లో ఇస్తూ ఉంటారు. సో మనం బడ్జెట్లో చూసే వాళ్ళకి ఈ క్లోన్ ఫ్రేగ్రెన్సెస్ చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. లెట్స్ కమ్ టు హీరో ఆఫ్ దిస్ వీడియో, విచ్ ఈస్ హసన్వుడ్స్ సిట్రస్ వుడ్. సో అగైన్ హసన్వుడ్ నేను చెప్పినట్టుగా ఇది క్లోన్ కాదు, ఇది డిజైనర్ కాదు, ఇది నీష్ లెవెల్ క్వాలిటీ, నీష్ హౌస్. సో ఇది సిట్రస్ ఊద్, హసన్ ఊద్ నుండి వచ్చిన సిట్రస్ ఊద్. మీరు బాటిల్ కూడా చూడొచ్చు, క్యాప్, వుడెన్ క్యాప్ ఇస్తారు. సో చాలా అస్థెటిక్గా మన ట్రెడిషనల్గా ఉంటుంది బాటిల్ కూడా. అండ్ ఫ్రేగ్రెన్స్ వరకు వస్తే బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అప్ ఫ్రంట్ ఏంటంటే సిట్రసెస్తో పాటు ఇది ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్. అగైన్ సిట్రసెస్తో పాటు దెర్ ఇస్ ఎ మ్యాజిక్ ఇన్ దిస్ విచ్ ఇస్ లావెండర్. అది చాలా బ్యూటిఫుల్గా ప్రామినెంట్గా తెలుస్తూ ఉంటుంది సిట్రసెస్తో పాటుగా. మనం చూద్దాము దీని స్ప్రేయర్ కూడా ఎలా ఉందో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. ప్రెషరైజ్డ్ ఆటోమైజర్ ఇది. ఫ్రేగ్రెన్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తూ ఉంటుంది. అప్ ఫ్రంట్ మీకు ఏంటంటే అప్ ఫ్రంట్ కొంత సిట్రస్ తెలుస్తుంది, బట్ డ్రై డౌన్లో మీకు కొంత ఒక హాఫ్ అన్ అవర్ లావెండర్ ఫస్ట్ నుండి తెలుస్తూ ఉంటుంది, బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత లావెండర్ విల్ బికమ్ ప్రామినెంట్. ఎక్కడైతే లావెండర్ ప్రామినెన్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఇట్ ఫీల్స్ ఆసమ్. ఈవెన్ బిగినింగ్లో కూడా ఆ లావెండర్ తెలుస్తుంది. ఒక లగ్జరియస్ పౌడరీ ఫీల్ ఇది. మనం ఏదైనా లగ్జరీ పౌడర్ వాడాము లేదా లగ్జరీ సోప్ యూజ్ చేసినాం అన్నట్టుగా ఉంటుంది. లావెండర్ మనకు తెలుసు లగ్జరియస్గా స్మెల్ వస్తుంది అండ్ చాలా సూతింగ్గా, కామింగ్గా ఉంటుంది. సో అటు సిట్రసెస్తో పాటు లావెండర్ ప్లేస్ వెరీ వైటల్ రోల్. మనకు దీనిలో సిట్రస్ ఊద్ అని ఉంది. ఊద్ అసలు నాకైతే అసలు తెలియట్లేదు. ఊద్ దీంట్లో బేస్ నోట్లో ఊద్ ఉంది, బట్ అది స్నిఫ్ చేయడానికి తెలియట్లేదు. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్. మీరు నీష్ క్వాలిటీ తక్కువ ప్రైస్లో ఎంజాయ్ చేయాలంటే ఇది మీకు 1500-1600లో దొరికిపోతుంది చాలా ఈజీగా. అండ్ మీకు ఆఫర్స్లో డిస్కౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి. 10% డిస్కౌంట్ ప్రీపెయిడ్ ఆర్డర్స్ పైన ఉంటుంది.
సో అండ్ వీళ్ళ దాంట్లో నేను మీకు స్క్రీన్ పైన వేస్తా, కోంబో ఆఫర్ కూడా ఉంటుంది. మీకు 2 తీసుకుంటే ఐ థింక్ 2500లో విత్ 10% డిస్కౌంట్, లైక్ మీకు ఆల్మోస్ట్ 1100లోనే 1100 మీకు ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇది 50 ml బాటిల్. సో ఇది ఐ మీన్ సెంట్ ప్రొఫైల్ ఈజ్ వెరీ గుడ్. మీకు దీంతో పాటు ఇంకోటి ఏదైనా తీసుకోవాలి అంటే మీకు ఆక్వా అని ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, వీళ్ళ దాంట్లో డీకెంట్స్, ఐ మీన్ అత్తర్ డీకెంట్స్, లైక్ ఇది ఆయిల్ ఫామ్లో మీకు డీకెంట్స్ దొరుకుతాయి. ఆయిల్ ఫామ్లోనే కాదు, స్ప్రే ఫామ్లో, ఐ మీన్ పర్ఫ్యూమ్ ఫార్మాట్స్ కూడా డీకెంట్స్ ఉంటాయి వీళ్ళ వెబ్సైట్లో. మీరు డీకెంట్ కూడా ఫస్ట్ 2 ml డీకెంట్ ట్రై చేసి తీసుకోవచ్చు. మీకు ఈ సిట్రస్తో పాటుగా నాకు నచ్చింది దీంట్లో ఆక్వా. మీరు చూస్తే దీంట్లో ఆక్వా అని ఇంకొకటి ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్. మీకు 2 కోంబోలో తీసుకోవాలి అనుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు ఆక్వా ట్రై చేయొచ్చు. ఆక్వా అండ్ సిట్రస్ ఊద్ ఈ 2 బాగుంటాయి. మీరు ఫస్ట్ డీకెంట్ ట్రై చేయండి. వీళ్ళ దానిలో డీకెంట్ ఇన్ ఆయిల్ ఫార్మాట్ ఆర్ ఇన్ పర్ఫ్యూమ్ ఫార్మాట్, 2 ఫార్మాట్స్లో మీకు దొరుకుతాయి. సో ఇలా మీరు మీకు డీకెంట్స్ కొనేటప్పుడు కూడా లేదా ఆయిల్స్ కొనేటప్పుడు కూడా మీకు ఇలా సెట్ దొరుకుతుంది, 5 సెట్ 10 సెట్. దానిపైన కూడా మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన 5, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే దీనిలో నా దగ్గర ఇంకో బ్యూటిఫుల్ ఆయిల్ ఉంది, ఇది సుల్తాన్. ఇది కూడా చాలా బాగుంటుంది, సుల్తాన్. ఇది ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఇదే సిట్రస్ ఊద్ది మీరు చూస్తే ఆయిల్ ఫార్మాట్ కూడా ఉంది నా దగ్గర. సో ఈ సిట్రస్ ఊద్ది ఆయిల్ ఫార్మాట్ కూడా ఉంది. సో ఇది కూడా సేమ్ ప్రొఫైల్, ఇది సేమ్ ఉంటుంది అనమాట. మీరు ఇది ట్రై చేసి చూసి కూడా ఇది కొనుక్కోవచ్చు. ఇంకా చిన్నవి కూడా దొరుకుతాయి. సో ఇలా చిన్నవైనా ట్రై చేసి చూసి మీరు పెద్ద బాటిల్ కొనుక్కోవచ్చు. డైరెక్ట్గా పెద్దదే కొనుక్కోవాలని లేదు. నేనేం సజెస్ట్ చేస్తాను, మీరు కోంబో తీసుకోవచ్చు. 5 కోంబోలో సుల్తాన్ అండ్ సిట్రస్ ఊద్, ఆక్వా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆక్వా, అండ్ ఇంకొకటి వీళ్ళ చాలా ఫేమస్ది ఉందండి, గోల్డెన్ ఊద్. ఇది కొంచెం వింటర్స్ ఫ్రేగ్రెన్స్, వింటర్స్కి చాలా సూట్ అవుతుంది. మీరు గోల్డెన్ ఊద్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా ఫ్రేగ్రెన్స్ వర్షన్స్ దేనికైతే ఉన్నాయో ఆ ఆయిల్స్ లేదా వాటి డీకెంట్స్ ట్రై చేసిన తర్వాత మీరు కొనుక్కోవచ్చు. బట్ నా ఫేవరెట్ దీంట్లో సిట్రస్ ఊద్ అండ్ ఆక్వా. ప్రాపర్గా డీకెంట్ కోంబోస్ ట్రై చేసి నచ్చిన దాన్ని మీరు నచ్చిన ప్రొఫైల్ని మీరు ఫ్రేగ్రెన్స్ కొనేటప్పుడు కూడా కావాలంటే కోంబోస్ లేదా విడిగైనా మీరు కొనుక్కోవచ్చు. చాలా మంచి ఫ్రేగ్రెన్స్. సో finally this Hassan Oud house is very good. So this is all about today's video. Hassan Oud, Citrus Oud and Aqua. మీరు ఇవి ట్రై చేయొచ్చు. సో ఇవి ఖచ్చితంగా మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ కాగలగవు అని నేను అనుకుంటున్నాను. సో ఇలాగే మనము చాలా ఫ్రేగ్రెన్సెస్ని డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ ఛానల్లో. సో మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ మీకు దొరికేంత వరకు ఈ జర్నీని మనం ఇలానే కొనసాగిద్దాం. చలో మళ్ళీ నెక్స్ట్ ఫ్రేగ్రెన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ ఫ్రేగ్రెన్స్ ఉంటే మీరు కామెంట్స్లో తెలపండి మీకు ఎలా అనిపించిందో. సో మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంటిల్ దెన్, బాయ్ బాయ్.